ఐపీఎల్ 2025 ప్రారంభంలోనే సిఎస్కే కు శుభవార్తల కంటే షాక్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం వారికి భారీ లోటు కానుంది. కాన్వే అందుబాటులో లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్ ను రాహుల్ త్రిపాఠితో ఓపెనింగ్ లో తీసుకురావడం అనివార్యమైంది. త్రిపాఠిని 3.40 కోట్లకు కొనుగోలు చేసిన సిఎస్కే ఈ కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ పై నమ్మకంగా ఉంది. రచిన్ రవీంద్ర స్థానాన్ని దీపక్ హూడా భర్తీ చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున 3వ స్థానంలో బలమైన ప్రదర్శన ఇచ్చిన హూడా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కు అనుభవాన్ని అందిస్తాడు. ఇక జడేజా లేకుంటే మిడిల్ ఆర్డర్ లో శివం దూబే కీలక పాత్ర పోషించనున్నాడు. మిడిల్ ఆర్డర్ లో శామ్ కరాన్, జామీ ఓవర్టన్ సిఎస్కే కి ఇద్దరు బలమైన ఆల్రౌండర్లుగా ఉంటారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలకమైన సహకారం అందించే వీరు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా ఉంటారు. చివరిలో ఎంఎస్ ధోని తన అనుభవంతో ఫినిషింగ్ టచ్ అందిస్తాడు. ఇక స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ తిరిగి రావడం పెద్ద వరంగా మారనుంది. చపాక్ పిచ్ పై స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని తెలిసిన సిఎస్కే నూర్ అహ్మద్ ను కూడా ప్రయోగాత్మకంగా ఉపయోగించవచ్చు. పేస్ దళానికి మతీష పతిరానా నాయకత్వం వహించనున్నాడు. ఇలా మొదటి కొన్ని మ్యాచ్లకు సిఎస్కే కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి వ్యూహాలు జట్టుకు ఆరంభ విజయాలను అందించగలవని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2025 లో ప్రారంభ మ్యాచ్లకు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అందుబాటులో లేకపోవడం సిఎస్కే కు ప్రధాన సమస్యగా మారింది. రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ ను పటిష్టం చేస్తారు. తర్వాత దీపక్ హూడా నెంబర్ 3 స్థానంలో రాణిస్తాడు. మిడిల్ ఆర్డర్ లో శామ్ కరాన్, జడేజా లేకపోవడంతో జామీ ఓవర్టన్ కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక భూమిక పోషించనున్నారు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.